అందరూ కూడా ఒక్క నిమిషము దేవానికి స్తోత్రాన్ని చెబుదాము. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. మన చేతులు, రెండు చేతులు పైకెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన హృదయాలను విప్పి, మన నోరులను బిగ్గరగా విప్పి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మౌనం గుండె సమయం కాదమ్మా ఇది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నోరు విప్పండి అందరూ దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. వందనాలు నాయన, వందనాలు, వందనాలు, వందనాలు. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నాతో, మాతో, మీరందరూ మా అందరితో ప్రభు మాట్లాడమని అడుగుతున్నాము నాయన. నీకే వందనాలు, వందనాలు, వందనాలు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిచ్చరిగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప, ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, యేసయ్యా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. రెండు చేతులు పైకెత్తి నీ కృపయే కావలెను. అవును దేవుడా, నీ కృపయే చాలును. అవును యేసయ్యా, నీ కృప లేకుంటేనే నీకే వందనాలు ప్రభువా. నీ కృప లేకుంటే నేను లేను నాయనా. నీ కృప లేకుంటే నేను జీవించలేను ప్రభు. నీ కృప లేకుంటే నేను ఆరాధించలేను నాయనా. నీకే వందనాలు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా
ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటి పాపవాలై కాచి కరుణతో నడిపితివయ్యా కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటి పాపవాలై కాచి కరుణతో నడిపితివయ్యా ఎల్ షడై ఆరాధన ఎలోహి అందరూ కలిసి పడదాం. నీ కృపయే కావలను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేను లేనయ్యా ప్రభువా ఇంతకాలం నన్ను కాచి కాపాడిన దేవా నీ కృప లేకుంటే నేను లేను నాయనా నీ కృపయే కావలను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా ప్రతి ఒక్కరు పడదాం. నీ కృపయే అవును ప్రభా, నీ కృప లేనిదే నేను జీవించలేను. కృపయే చాలును నన్ను ఎక్కడి నుంచో హెచ్చించావు దేవా. నీ కృపలో నన్ను నిలబెట్టుకున్నావు దేవా. బందీనైపోయా నిలమునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట చేతులు పైకి లేపి బందీనైపోయా దగ్గరగా స్వరం ఎత్తి పాడదాం. నిలమునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట యేసయ్యా 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 నిలమునిగి తేలాక నే విడుదలనే పొందా నిలమునిగి తేలాక నీవు పొంగి ప్రతి ఒక్కరు నిలమునిగి తేలాక నే విడుదలనే పొందా నిలమునిగి తేలాక నే బండిన అందరూ మళ్ళీ రిపీట్ చేద్దాం. నిలమునిగి తేలాక నే విడుదలనే పొందా నిలమునిగి తేలాక నీవు పొంగిపోయా నిలమునిగి తేలాక నే జీవమునే పొందా నిలమునిగి తేలాక నే బందీనైపోయా నిలమునిగి తేలాక యేసయ్యా
యేసయ్యా నీ కొరకు నేను జీవిస్తానని అని సమర్పించుకుందాం. యేసయ్యా నా బ్రతుకు నీ కోసమే అని జీవించుకుందాం, సమర్పించుకుందాం. మన రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నన్ను కరుణించిన దేవా నీకే వందనాలు, నన్ను కాపాడిన దేవా నీకే వందనాలు, నన్ను రక్షించిన దేవా నీకే వందనాలు, నాకు సహాయం చేసిన దేవా నీకే వందనాలు నాయనా. యేసయ్యా యేసయ్యా రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం చెప్దాం. కళ్ళు మూసుకుని అదేవిధంగా కళ్ళు మూసుకుని ఉండండి, అదేవిధంగా కళ్ళు మూసుకుని ఉండండి. ఈరోజు మన ప్రభువైన మన సృష్టికర్త అయిన యేసు మనల్ని సృజించిన దేవుడు మన సంఘంలోని ఈ సంఘంలో సంచరించబోతున్నాడు, మన హృదయాలను మార్చబోతున్నాడు. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా, వందనాలు నాయనా, నీకే వందనాలు యేసయ్యా, నీకే వందనాలు. స్తోత్రము దేవుడా, కాపాడిన దేవా నీకే వందనాలు. మన హృదయాలను విప్పి బిగ్గరగా దేవునికి స్తోత్రం 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 బిగ్గరగా స్తోత్రం. బిగ్గరగా నోరు విప్పి చెప్పండి, నోరు విప్పి చెప్పండి అమ్మా, నోరు విప్పి చెప్పండి. యేసయ్యా మన రెండు చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. రెండు చేతుల పైకి చెప్దాం. మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అందరం చెప్దాం. లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హత లేని నీపై నాపై దేవుడు కృప చూపించాడు కదా, ఏ యోగ్యత లేని నిన్ను నన్ను దేవుడు రక్షించాడు కదా. మన జీవితాలను ఈరోజు దేవునికి సమర్పించుకుందాం. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనకు ఆరాధన చేద్దాం. మన రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతతో నీకు స్తుతులు చేద్దాం. ఆయన కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాపై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. మన రెండు చేతులు పైకెత్తి నాయన యేసయ్యా నీకే వందనాలు, నీకే కోటి కోటి స్తోత్రాలు నాయన. కృతజ్ఞతతో నిన్ను స్తుతిస్తున్నాను నాయన. అర్హత లేని నన్ను నువ్వు క్షమించావు నాయన, అర్హత లేని నన్ను నీవు ప్రేమించావు నాయన, అర్హత లేని నువ్వు నన్ను దీవించావు నాయన. అయినప్పటికీ లోక అలవాట్లకు బానిసలకు బంధువులకు ప్రభు బానిస అయిపోయి తిరుగుతున్నాను నాయన. అయినప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావు, అయినప్పటికీ నువ్వు నన్ను క్షమిస్తున్నావు, అయినప్పటికీ నన్ను సహిస్తున్నావు, అయినప్పటికీ నువ్వు నన్ను భరిస్తున్నావు నాయన. నీకే వందనాలు, నీకే వందనాలు.
అర్హత లేని నన్ను ప్రేమించావు ప్రభు. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చలేము నాయనా, ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చలేము ప్రభువా. నీకే వందనాలు, నీకే వందనాలు. స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి ఉంచండి, రెండు చేతులు పైకెత్తి ఉంచండి, రెండు చేతులు పైకెత్తి ఉంచండి. మన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, సర్వలోకాధిపతి అయిన యెహోవా, సర్వ సృష్టికర్త ఈరోజు మనల్ని, నిన్ను, నన్ను, మనలందరినీ తాకబోతున్నాడు. ప్రభువా నీకే వందనాలు, ప్రభువా నీకే వందనాలు, నీకే వందనాలు. దేవుని బిడ్డలారా, స్తోత్రం. దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, ఎంతగా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, ఎంతగా నిన్ను ఆదరించడానికి, నిన్ను క్షమించడానికి దినమెల్లా ఆయన చేతులు నీ వైపు చాపుతూ ఉన్నాడు. నిన్ను ఎంత తల్లిదండ్రుల కన్నా, ఈ లోకములో స్నేహితుల కన్నా నిన్ను అత్యధికముగా ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమను మరిచిపోవద్దు, ఆయన ప్రేమకును దూరం అవ్వద్దు, ఆయన క్షమాపణకు దూరం అవ్వద్దు. ప్రియా యవన బిడా, ఈ రాత్రి నీది. దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు, దేవుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? ఆయనకి నీ జీవితాన్ని సమర్పణ చేస్తావా? ఇంకెంతకాలం ఈ లోకం, ఇంకెంతకాలం ఈ పాపపు బ్రతుకు? ఇది నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊపే. పాపములో, శాపములో శాంతి లేక, సమాధానము లేక, నీ జీవితంలో గమ్యమునకు చేరలేక, అగోచరముగా, దారి కానరాక, గమ్యము చేరాక, ఏమి చెయ్యాలో తోచక నలిగిపోతున్నావు కదూ ఈ రాత్రి. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపుల మధ్యన ఎటు పోవాలో, ఏ స్థితిలో ఉండాలో తెలియనటువంటి దీన స్థితిలో ఉన్నావేమో. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను పొందుకోవడానికి, ఆయన రెక్కల నీడలోనికి నిన్ను సురక్షితముగా చేర్చడానికి. యవనుడా, యవనస్తురాలా, నీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకో. నీలో నీకు నీవుగా ప్రార్థన చేయి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ టైం. ఈ అందమైన ఆరాధన, ఆశీర్వాదకరమైన ఆరాధన, దేవుని ప్రేమ మన మధ్యలో సంచరిస్తూ ఉంది. దేవుని ప్రేమ మనల్ని కమ్ముకుని ఉంది కనుక ఆయన ప్రేమను పొందుకుందాం, ఆయన కృపను పొందుకుందాం. సర్వోన్నతుడైన యేసు ప్రభువా, ఈ రాత్రి యవనస్తులుగా మా జీవితాలలో ఒక నూతనమైన మార్పు కొరకు వెతుకుతూ ఉన్నాం నైనా. ఆ నూతనమైన మార్పు, నూతనమైన జీవితం నీలోనే అని కనుగొంటున్నాం మేము. ఇంకా ఆ యొక్క సత్య మార్గములో నడవక చీకటిలో జీవిస్తున్న యవన బిడ్డలను ఈ రాత్రి నీ వాక్యపు వెలుగులు నడిపించమని వేడుకొనుచున్నాను. నీ వాక్యపు వెలుగు వారి మీద ప్రకాశింప చేయమని వేడుకొనుచున్నాను. ప్రతి చీకటి, అంధకార శక్తులు, పాపపు బంధకముల చేత పట్టి పీడిస్తూ నశించిపోతున్న ప్రతి యవన బిడ్డను మీరు మార్చండి. ప్రతి యవన బిడ్డ వారి హృదయములను నీకు సమర్పించుకును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రాత్రి వారి జీవితంలో ఒక నూతన మార్పును తీసుకొచ్చును గాక. వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చూచుతురుగాక. ఈ రాత్రి ఒక నూతనమైన రాత్రిగా వారి జీవితంలో మార్చబడును గాక. వారి జీవితంలో నేను నీకు సమర్పించుకుని నీకు సాక్షార్థముగా జీవించుదురుగాక. ప్రభువా, ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం అందరు కూడా.